మార్చి 3 ఆకాశంలో ఒక అరుదైన ఖగోళ సంఘటన జరగబోతోంది. హోలీ పండుగ సమయానికే సంభవిస్తున్న ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. సూతక కాలం నుంచి గ్రహణ మోక్షం వరకు పాటించాల్సిన నియమాలేమిటి? ఏ రాసులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది? గర్భిణీలు, భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి? గ్రహణ సమయంలో చేసే జపం, దానం ఎంత పుణ్యాన్నిస్తాయి? ఈ వీడియోలో మార్చి 3 చంద్రగ్రహణానికి సంబంధించిన పూర్తి వివరాలు, పంచాంగ సమయాలు, ఆచరణీయ నియమాలు, పరిహారాలు సులభంగా మీకు తెలియజేస్తాము. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. ఈ అరుదైన గ్రహణం యొక్క నిజమైన విశిష్టత తెలుసుకోండి. మన దేశంలోనూ చంద్రగ్రహణం కనిపిస్తుండటంతో ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా కీలకంగా మారుతోంది. మరి సూతక కాలం, పంచాంగం, సూతకకాల నియమాలు, చంద్రగ్రహణ విశిష్టత గురించి తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం మార్చి 3న ఏర్పడే చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ రోజున ఉదయం 6:19 సూతక కాలం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3:19 గ్రహణం ప్రారంభమవుతుంది. దీనిని స్పర్శ దశగా పిలుస్తారు. ఇక కాగ్రాస్ దశ అయిన సంపూర్ణ చంద్రగ్రహణ దశ సాయంత్రం 4:34 స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6:47 మోక్ష దశకు చేరుకుంటుంది. అంటే చంద్రగ్రహణం ముగుస్తుంది. చంద్రోదయం సాయంత్రం 6:22 స్టార్ట్ అవుతుండటం, గ్రహణం 6:47 దాకా కొనసాగుతుండటంతో ఇండియాలోని అనేక ప్రాంతాల్లో గ్రహణం 25 నిమిషాల పాటు కనిపిస్తుంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం మార్చి 2న సాయంత్రం 5:55 పూర్ణిమ తిథి ప్రారంభమై మార్చి 3న సాయంత్రం 5:07 ముగుస్తుంది. మరోవైపు మార్చి 2న సాయంత్రం 5 గంటలకు భద్రకాల ప్రారంభమై మార్చి 3న ఉదయం 5:32 ముగుస్తుంది. ఇక కాముని దహనానికి అనువైన సమయం మార్చి 2 రాత్రి 1:26 నుంచి 2:38 మధ్య ఉంటుంది. మార్చి 4న హోలీ వేడుకలు జరుగుతాయి. సూతకకాల నియమాలు. సూతకకాల నియమాల ప్రకారం గ్రహణ సమయంలో ఆలయ తలుపులు మూసి ఉంటాయి. మతపరమైన వేడుకలు, శుభకార్యాలు ఏవీ జరగవు. విగ్రహాలను తాకడం నిషేధం. మంత్రజపం, భజనల వంటి ఆధ్యాత్మిక ప్రాక్టీస్లను చెయ్యాలి. భక్తులు శ్రీరాముడు, కృష్ణుడు, నారాయణుడి పేర్లను జపించాలి. ఎక్కడ చూడొచ్చు? మార్చి 3న ఏర్పడబోయే చంద్రగ్రహణాన్ని భారతీయులు చూసే వీలుంది. భారతదేశపు తూర్పు వైపు నుంచి ఇది స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలలోని ప్రజలకు డీప్ రెడ్ ఆకారంలో ఎక్కువ సమయం పాటు గ్రహణం కనిపిస్తుంది. ఇక కోల్కతా, భువనేశ్వర్, పాట్నా నగరవాసులకు కాస్త తక్కువ సమయం పాటు అగుపిస్తుంది. ఈ గ్రహణాన్ని చూడడానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. బైనాక్యులరుంటే విజిబిలిటీ మరింత బెటర్గా ఉంటుంది. ప్రత్యేకత. ఈ చంద్రగ్రహణం కాస్త ప్రత్యేకతతో కూడుకున్నది. ఇండియాలో దాదాపు 100 ఏళ్ల తర్వాత హోలీ పండుగ రోజున గ్రహణం ఏర్పడనుంది. దీంతోపాటు అత్యంత ఎక్కువ సమయం పాటు గ్రహణం ఉండనుండటం అత్యంత దీర్ఘమైన చంద్రగ్రహణంగానూ నిలవనుంది. భక్తులు, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు ఈ అరుదైన ఖగోళ సంఘటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రహణ ప్రారంభ సమయం మార్చి 3న మధ్యాహ్నం 3:21 ఈ చంద్రగ్రహణం భారతదేశపు తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. సింగపూర్, చైనా వంటి దేశాలలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ గ్రహణం స్పష్టంగా ఆ సమయంలో కనిపిస్తుంది. గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5:03. గ్రహణ మధ్య సంపూర్ణ కాలం సాయంత్రం 5:32. గ్రహణ మోక్షకాలం సాయంత్రం 6:48. మొత్తంగా ఈ గ్రహణం ఏర్పడే పూర్తి సమయం సర్వకాలం 3:27 కాలం. మన దేశంలో చంద్రోదయం అయ్యాక ఈ గ్రహణం అనేక ప్రాంతాల్లో 25 నిమిషాల నుంచి 40 నిమిషాల మధ్య కనిపించడం వల్ల ఇక్కడ గ్రహణ ప్రభావం ఉంది. అందువల్ల గ్రహణ సమయంలో గ్రహణ విధులు, గ్రహణ శాంతులు, ఆలయాలను మూసివేయడం వంటివి ఆచరించాలి.
సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థాశ్రమ నియమాలు పాటించేవారు మధ్యాహ్నం 12 గంటల లోపు భోజనాది కార్యక్రమాలు ముగించి గ్రహణ సమయం పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం మంచిది. ఈ గ్రహణం సింహరాశిలో సంచరిస్తుండటంతో సింహరాశివారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది. గ్రహణ ప్రభావం సింహరాశి, కుంభరాశి, కర్కాటక రాశి, మకర రాశి వారిపై చెడు ఫలితాలిచ్చే విధంగా ఉంది. మిగిలిన రాసుల మీద మధ్యస్థ, అనుకూల ఫలితాలున్నాయి. చెడు ఫలితాలున్న రాసులవారు గ్రహశాంతులు, జపాలను మరుసటి రోజు ఆచరించడం వల్ల గ్రహణ దోషాల నుంచి బయటపడతారు. ఆచరించాల్సిన నియమాలు, పరిహారాలు. గ్రహణానికి ముందు పట్టు స్నానం అంటే తలస్నానం, సబ్బులు, షాంపూలు ఉపయోగించకూడదు. గ్రహణం తర్వాత విడుపు స్నానం ఆచరించాలి. ముఖ్యంగా గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణాన్ని వీక్షించకుండా భగవన్నామస్మరణ చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. గ్రహణ సమయాన్ని పుణ్యకాలం అంటారు. ఆ కాలంలో చేసే దానాలకు విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఆ సమయంలో చేసే జప, తప, ధ్యానాలకు విశేషమైన పుణ్యం లభిస్తుంది. గ్రహణ సమయంలో స్నానం సంకల్పసహితంగా చెయ్యాలని శాస్త్రం. గ్రహణ సమయంలో దుర్గాదేవి, శివనామస్మరణ, నారాయణ ఉపాసన వంటివి విశేషమైన శక్తి, పుణ్యాలను కలుగజేస్తాయి. ఉపనయనమైన వారు గ్రహణ సమయంలో గాయత్రీ మంత్రం వంటివి జపించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. చంద్రగ్రహణం సమయంలో వెండి, బియ్యం, గోదానం వంటివి విశేష పుణ్యఫలితాలనిస్తాయి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని, పూజామందిరాన్ని, దేవతామూర్తుల విగ్రహాలను శుభ్రపరుచుకోవాలి. ఏదైనా నిల్వ ఉండే ఆహార పదార్థాలు అంటే ఊరగాయ వంటి వాటిపై దర్భలనుంచటం శ్రేయస్కరం. చంద్రగ్రహణం గర్భిణీలు గ్రహణరాత్రి తప్పక చేయాల్సిన పనిదే. ముఖ్యంగా ఈ సమయంలో గర్భిణీలు జాగ్రత్తలు తీసుకుంటూ తప్పకుండా కొన్ని పనులు చేయాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం. హోలీ రోజే చంద్రగ్రహణం కాబట్టి ఈ రోజున పండుగ జరుపుకోకూడదని చెబుతున్నారు పండితులు. ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజు ప్రతికూల శక్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంట. అందువలన చిన్నపిల్లల నుంచి గర్భిణీల వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఈరోజు గర్భిణీలు ఇంటి నుంచి బయటకు రాకూడదంట. వీలైనంతవరకు పడుకొని ఉండటమే చాలా మంచిది. ముఖ్యంగా వీరు గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదంట. ఇది అనేక సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు పండితులు. అదేవిధంగా ఈరోజు చాలా ప్రశాంతంగా, కోపం లేకుండా శాంతి స్వభావంతో ఉండాలంట. అదేవిధంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో గ్రహణ ప్రభావం బిడ్డపై పడకుండా ఉండటానికి గర్భిణీలు రాత్రి సమయంలో తమ కడుపుపై కుంకుమ పువ్వు పూసుకోవాలని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే ఇది పిండాన్ని రక్షిస్తుందంట. దీనివలన ఎలాంటి ప్రభావం పిండంపై పడకుండా ఉంటుంది. గర్భిణీలు గ్రహణ సమయంలో పదునైన వస్తువులను ఉపయోగించడం అస్సలే మంచిది కాదు. ముఖ్యంగా కూరగాయలు కట్ చేయడం, ఫ్రూట్స్ కట్ చేసుకుని తినడం వంటి పనులు అస్సలే చేయకూడదంట. అదేవిధంగా బయట నిల్చొని గ్రహణాన్ని చూడటం కూడా అస్సలే మంచిది కాదని చెబుతున్నారు పండితులు. చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ ఓం నమఃశివాయ లేదా గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలంట. దీనివలన పిండంపై ఎలాంటి ప్రతికూల శక్తులు ప్రభావం ఉండదంట. జాగ్రత్త. 3 రాసుల వారికి చంద్రగ్రహణం ప్రమాదకరం. మార్చి 3న హోలీ పండుగ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం 12 రాసులపై పడనున్నదంట. ముఖ్యంగా అందులో 3 రాసులవారు చంద్రగ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు. ఆ రాసులేవి అంటే 2026 మార్చి 3 మంగళవారం రోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది భారతదేశంలో కనిపిస్తుంది. సూతక కాలం చెల్లుతుంది కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తప్పకుండా ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు పండితులు. ముఖ్యంగా ఇది 3 రాసులపై దాని చెడు ప్రభావాన్ని చూపెట్టనున్నదంట. కాగా ఏ రాసుల వారికి చెడు ఫలితాలనిస్తుందో ఇప్పుడు చూద్దాం. సింహరాశి. సింహరాశి వారిపై చంద్రగ్రహణం చెడు ప్రభావం చూపుతుంది. ఈ రాశివారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఏదైనా కొత్త పని ప్రారంభించడం అస్సలే చేయకూడదు. మానసిక ఒత్తిడి అధికమవుతుంది.
పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. కన్యారాశి. మార్చి 3 మంగళవారం ఏర్పడే చంద్రగ్రహణం కన్యారాశివారికి చెడు ఫలితాలనిస్తుంది. వారు మానసికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా నష్టపోతారు. కుటుంబంలో కలహాలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. కుంభరాశి. కుంభరాశివారు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థికంగా నష్టపోయే ఛాన్స్ ఉంది. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థికంగా ఆరోగ్యంగా చాలా నష్టపోతారు. ఈ చంద్రగ్రహణ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకుని భగవన్నామస్మరణతో మన జీవితాన్ని పవిత్రం చేసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.